అయితే 2 years నుంచి నాతో రాంగ్ గా బిహేవ్ చేస్తాడు. 2 years నుంచి అంటే ఏం చేస్తున్నాడమ్మా బిహేవియర్ అంటే? అంటే ఎక్కడంటే అక్కడ టచ్ చేయడం, రాంగ్ గా బిహేవ్ చేయడం అలా చేస్తున్నాడు. కూతురు లాంటిది కదా, కూతురు అనుకోవాలి కదా అంటే, లేదు నాకు ఇష్టమైంది, నేను అమ్మాయి ఇష్టం ఏంటి తనంటే ఇష్టం అని చెప్తాను. మాట్లాడుతున్నాడమ్మా నువ్వు అప్పుడు ఆ మాటకి నువ్వేం చేసి? నేను నిలదీసినండి, నేను నిలదీసి అడిగినా కూడా ఏం చెప్తలేడు. నిన్ను చూసుకుంటా నీ పాపని కూడా చూసుకుంటా అని. అమ్మ మీరు చెప్పలేదా మరి తండ్రి స్థానంలో ఉన్నారు, మీరు ఎందుకు ఇలా చేస్తావు, మీరు రివర్స్ అవ్వలేదా? అయ్యాను, అయితే అదే అమ్మని కొడతా చంపేస్తా అని చెప్పేసి ఇంకా బెదిరిస్తున్నాడు. మీ మమ్మీతో ఎప్పుడు చెప్పారు మరి ఈ విషయం? మీరు స్టార్టింగ్ లోనేనా ఇప్పుడు ఇప్పుడా? లేదు, 2-3 months నుంచి నాకు పీరియడ్స్ రాకపోవడం వల్ల. అయ్యో సార్ నాకు డౌట్ వచ్చిందండి, ఏంది పాప మెత్తగా ఉంది, ఏంది కాలేజీకి కూడా వెళ్ళట్లేదు, హెల్త్ బాగాలేదైందని ఒకసారి టెస్ట్ చేయించుదామని తీసుకెళ్తే హాస్పిటల్కి పాప ప్రెగ్నెన్సీ అని చెప్పారు. అసలు ఎలా సెక్యూర్ చేసుకోగలుగుతాం అంటే నేనేమంటున్నా అంటే, బయట పోతే జరుగుతున్నాయి, ఏ రేప్ కేసెస్ జరుగుతున్నాయి అంటే సరే సార్, ఇంట్లో ఉండే తండ్రి కూడా ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేశాడంటే నా వల్ల కావట్లేదు. చెప్పండి అమ్మా, అడగండి. నువ్వేం చేసినావో నీకు తెలియదా? నువ్వు చేసిన పనికి నిన్ను చంపి నరికి అసలు బొంద పెట్టాలి అసలు. కాదయ్యా, ఆల్రెడీ పెళ్లి చేసుకున్నావు కదా, ఆవిడ చక్కగానే ఉంది కదా, మళ్ళీ ఆ పిల్ల ఏం చేసింది నిన్ను? ఆ పిల్ల జోలికి ఏం చేయబోయినా? మళ్ళీ ఇద్దరు కావాలి నాకు. నా విచారణ కార్యక్రమానికి ఈ రోజు మనల్ని సంప్రదించడానికి ఒక తల్లి కూతురు వచ్చారండి. వాళ్ళ వివరాలు ఏంటో తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీ పేరు? నమస్తే అండి, నా పేరు రజని. ఇక్కడ మీ షో చూసి నేను కాంటాక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చిన. ఓకే ఓకే, షో చూసి కాంటాక్ట్ అయ్యారమ్మా. ఎవరి అమ్మాయి? మా పాప అండి. మీ అమ్మాయి. ఇప్పుడు ఏ విషయం మీద కలుస్తున్నారమ్మా మమ్మల్ని? ఇక్కడ ఒక అతను నన్ను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాండి. మా భర్త నన్ను వదిలేసిండు. మీకు మొదట భర్త లేరు? లేరండి, వదిలేశారు. వదిలేసి ఒంటరిగా బతకలేక వేరే అతన్ని తోడుగా మ్యారేజ్ చేసుకుని రెండో వివాహం చేసుకున్నారు మీరు. అతను ఏం చేసిండు, నన్ను మ్యారేజ్ చేసుకుని నా మ్యారేజ్ అయ్యేటప్పటికి నా పాపకి 9 years. 9 ఏళ్ల పాప. 9 ఏళ్ల పాపకి తోడుగా ఉంటాడు నాకు అని. అవునులే, తండ్రిని ఇవ్వాలి అని అనిపించింది. తండ్రిని ఇవ్వాలి, మాకు అండదండగా ఉంటాడు, చూసుకుంటాడు అని నేను పెళ్లి చేసి. మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుందా? 10 years అవుతుంది. మరి ఇప్పుడు హస్బెండ్ బాగా చూసుకుంటున్నాడా? తను పర్లేదండి, బాగానే చూసుకుంటుండో. కొంచెం అతని మీద కొంచెం ఏదో డౌట్ గా ఉండి మిమ్మల్ని. అమ్మాయి ఏం చదువుతుంది? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయరా? ఏం చేస్తుంటారమ్మా? డల్గా ఉన్నారు, మాట్లాడండి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారా? చెప్పండి అమ్మా, ఏం సమస్య ఉంది? నేను ఒక అతన్ని మ్యారేజ్ చేసుకున్నాను చెప్పా కదండి. అతను నా కూతురుని ఒక తండ్రి లాగా ఫీల్ అవుతాడని నేను చేసుకున్నాను, మనకు అండగా ఉంటాడని. తన చూపులు నా పాప లేవటం, కూర్చోవటం, అటు వెళ్ళి రాటు ఇటు వెళ్ళి రావటం చూస్తుంటే ఏదో ఫీల్ అయిపోతుండు. అది తన మీద కన్ను పడ్డదో మరి ఏందో తెలియదు. నన్ను చూపులు అసభ్యకరంగా చూస్తున్నాడు. చేతల పనులలో కూడా కొంచెం వేరేలాగా ప్రవర్తించడం లాంటివి జరుగుతుంది. ఏందని గట్టిగా ఆరాధీసి మా పాపని అడిగితే ఇది విషయం అని చెప్పింది. ఏం చెప్పింది పాప? తను అంకులు నాతోటి ఇట్లా ఉన్నాడు. అంకుల్ ఎందుకు చెప్తుంది? తండ్రి కదా, డాడీ అని చెప్పాలి కదా. డాడీ అంటే ఫస్ట్ నుండి డాడీ అని పిలవకోకుండా అంకుల్ అనే పిలవటం జరుగుతుంది. ఇన్ఫ్లుయెన్స్ చేశాడేమో డాడీ అంకుల్ చెప్పమని. డాడీ అని పిలిచినట్టయితే ఏమి లేకుండా ఉండేది, ఒక కూతురు లాగా చూసుకునేవాడే. అంకుల్ అని పిలవటం వల్ల ఇది తన మీద అభిప్రాయం ఉంది. ఇక ఏదో చేతలలో కొంచెం. ఏమైందమ్మా చెప్పండి అమ్మా, నిర్భయంగా చెప్పండి, టెన్షన్ పడకండి. ఇక్కడ ఎవరేం అనరు, అర్థమైంది. అందరం పెద్దవాళ్ళే ఉన్నారా, మేం భయపడాల్సిన అవసరం లేదు. నువ్వేం భయపడకుండా చెప్పు. నువ్వేదో ఎందుకట్లా భయపడుకుంటూ కూర్చున్నావు? మంచిగా కూర్చో, ఫ్రీగా కూర్చో. అసలు మీ డాడీకి అంకుల్ అని చెప్పే ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? అంకుల్ ఎందుకు చెప్పారు మీరు ఫస్ట్ చెప్పండి. అంకుల్ అంటే ఫస్ట్ నుంచి డాడీ అని పిలవడం అలవాటు అయిపోయి నేను సడన్ గా కొత్త వ్యక్తి కాబట్టి అంకుల్ అని పిలిచాను. మేము మ్యారేజ్ అయ్యేటప్పుడు 9 సంవత్సరాలు అంటే అవగాహన ఉంది కదా సార్, అందుకే అంకుల్ అని చెప్పుకుంటూ పోయింది. అయితే ఏమైందమ్మా? అయితే 2 years నుంచి నాతో రాంగ్ గా బిహేవ్ చేస్తాను. 2 years నుంచి 2 years నుంచి ఎలా భరించావు నాన్న?
అంటే ఏం చేస్తున్నాడమ్మా బిహేవియర్ అంటే? అంటే ఎక్కడంటే అక్కడ టచ్ చేయడం, రాంగ్ గా బిహేవ్ చేయడం అలా చేస్తున్నాడు. అలా చేస్తుంటే ఇంకా నేను మా అమ్మకు చెప్తా అంటే చెప్పొద్దు, చెప్తే మీ అమ్మను వదిలేస్తా, మీకు ఇంకా తోడు కూడా ఎవరు లేరు చూసుకోండి, అంటే మీ బతుకులు ఇంకా అట్లనే అయిపోతాయని ఏదన్నా అనుండొచ్చు సార్. ఏమన్నా చేయనన్నా చేస్తాను అలా బెదిరి బెదిరించారు మిమ్మల్ని. అందుకని నేను మా అమ్మకి ఏం చెప్పలేదు. మీరు చెప్పలేకపోయారు? లేదు. అంటే నువ్వు చిన్నపిల్లవు కూడా కావమ్మా, కొంచెం మీకైతే అర్థం అవుతుంది పక్కన కూర్చోవడం ఏంటి, పైన కూర్చోబెట్టుకోవడం ఏంటి, అసలు ముట్టుకోరాని చోట ముట్టుకోవడం ఏంటి, ఇవన్నీ మీకు తెలుస్తాయి కదా. అంటే అంటే ఏంటి మిస్బిహేవ్ అంటే ఏంటి, ఏం చేస్తారు? అంటే మీ అంకుల్ అంటున్నావు కదా, ఏం చేసేవారు? అదే అండి, బ్యాడ్ గా టచ్ చేస్తాడు, ఎవరు లేనప్పుడు వచ్చి పక్కన కూర్చొని బ్యాడ్ గా టచ్ చేస్తాడు. అలా ఇంకా నేను చెప్పలేను. చెప్పలేవు, చెప్పలేకపోతుంది అమ్మాయి, చెప్పలేని పనులు చేస్తున్నాడు. ఎట్లా చెప్తారు? చిన్న పిల్ల 19 years అంటే ఏం తెలుసు? ఇప్పుడే లోక జ్ఞానం తెలుస్తున్నది. అలాంటి వ్యక్తి టచ్ చేయడం అంటే ఎంత పాపం. ఒక తండ్రి స్థానంలో ఉండి ఇలాంటి పనులు చేయాలంటే అసలు మనిషేనా? అదే కదా. కనీసం మీరు అమ్మాయి పైగా నాన్న ఇలా చేయకూడదు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు, నేను అమ్మకు చెప్తాను, చెప్పలేదా? మరి చెప్పానండి, చెప్తేనే అది మీ అమ్మను వదిలేస్తాను. అమ్మ మీకు సపోర్ట్ లేదా మరి? ఫ్యామిలీ సపోర్ట్? ఎవరు సపోర్ట్ లేదండి, తన అండ చూసుకొని మేము. అమ్మా నాన్న ఎవరు లేరండి, అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఎవరు లేరండి. తనే అన్ని చూసుకుంటా అని చెప్పేటాలకే అందరిని వదిలేసుకు. అంటే మీ పెళ్ళేటప్పుడు మరి మీ ఫ్యామిలీ వాళ్ళు అందరు అగ్రీ ఉండేనా? అందరు అగ్రీ ఉండే, అందరు ఇష్ట ప్రకారంగానే మీరు రెండో పెళ్లి చేసుకున్నారా? మరి సపోర్ట్ చేయాలి కదా అందరూ. సపోర్ట్ చేయాలంటే తర్వాతకి మళ్ళీ ఏమన్నారంటే తను మంచిగా చూసుకుంటుండే కదా. ఈ విషయం తెలుసా మరి మీ వాళ్ళకి? తెలియదండి, చెప్తే బయటికి తెలిస్తే మరి ఇంకా ఇదైతుంది అనేసి ఆడవాళ్ళు కదండి. నన్ను చేసుకొని నా పాపను చేయటం అంటే బయటికి చెప్పుకుంటే మా ఇజ్జత్ పోతుంది కదా. మెయిన్లీ ఏంటంటే సార్, ఎమోషనల్లీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వాళ్ళ ఎమోషనల్ తో బాగా ఆడుకుంటున్నాడు. ఎవరూ లేరని చెప్పేసి పెళ్లి చేసుకుంది. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసు కాబట్టే తనకి, అందులోనూ పాప ఉండేసరికి ఇద్దరిని యూజ్ చేసుకోవాలి అని ఒక దుర్బుద్ధితో ఈమెతోని పరిచయం చేసుకొని పెళ్లి చేసుకొని ఆ పాపను వాడుకుంటున్నాడు. సమాజం ఎటుపోతుందో అసలు అర్థమవుతలేదు మేడం. ఇలాంటి చూస్తుంటే ఒక్కొక్కసారి చాలా అసలు ఘోరంగా లోపల నుంచి ఒక కోపం లెక్క వచ్చేస్తుంది. ఎంత ప్రశాంతంగా ఉన్నా కూడా ఇలాంటి విన్న వెంటనే అసలు బేసిక్ ఎథిక్స్, అసలు ఎథిక్స్ ఏమంటున్నారు తెలియకుండా ఇలాంటివి చేస్తున్నారు ఇవాళ రేపు. చాలా బాధాకరం ఇదైతే. అందులో వాళ్ళిద్దరిని అలా పట్టేసుకున్నాడు ఆయన. అది ఇంకొక మూడో వ్యక్తికి తెలియకుండా, మూడో వ్యక్తితో చెప్పకుండా, వీళ్ళకి దగ్గర జరిగేది ఏది కూడా బయటికి వెళ్ళకుండా అలా పట్టేశాడు వాళ్ళని, లాక్ చేసేసాడు అంతే. చెప్పండి అమ్మా, మరి తెలిసిన తర్వాత మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? తెలిసిన తర్వాత అడిగినండి, నిలదీసి అడిగిన, ఏంటి ఇట్లా చేసినావు, మరి నన్ను చేసుకున్నావు కదా, తన్ని కూతురు లాంటిది కదా, కూతురు అనుకోవాలి కదా అంటే, లేదు నాకు ఇష్టమైంది, నేను అమ్మాయి ఇష్టం ఏంది, తనంటే ఇష్టం అని నేను చెప్తాను. మాట్లాడుతున్నాడమ్మా నువ్వు. అప్పుడు ఆ మాటకి నువ్వేం చేసి? నేను నిలదీసినండి, నేను నిలదీసి అడిగినా కూడా ఏం చెప్తలేడు. నిన్ను చూసుకుంటా, నీ పాపని కూడా చూసుకుంటా. సార్ దుర్మార్గం. అదే కదా, అసలు నిన్ను చూసుకుంటా, నీ పాపని చూసుకుంటా అంటే తాగే అలవాటు ఉందా? ఇది వరకు తాగేవాడు కాదండి, ఇప్పుడు తాగుడు మొదలు. అది కూడా ఉంది. ఇంకా అది కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాడు? ఒక 2 years నుండి తాగడం మొదలు పెట్టి. దురాలోచనలు స్టార్ట్ అయినాయి, ఇది కూడా స్టార్ట్ అయింది. తాగే మైకంలో ఏం చేస్తున్నా అనే ఆలోచన తనకు లేదు, పోయింది. ఇంకా అది పోయింది. అమ్మ మీరు చెప్పలేదా మరి? తండ్రి స్థానంలో ఉన్నారు మీరు, ఎందుకు ఇలా చేస్తాం? మీరు రివర్స్ అవ్వలేదా? అయ్యాను, అయితే అదే అమ్మని కొడతా, చంపేస్తా అని చెప్పేసి ఇంకా బెదిరిస్తున్నాడు. మీ మమ్మీతో ఎప్పుడు చెప్పారు మరి ఈ విషయం? మీరు స్టార్టింగ్ లోనేనా, ఇప్పుడు ఇప్పుడా? లేదు, 2-3 months నుంచి నాకు పీరియడ్స్ రాకపోవటం వల్ల నాకు. అయ్యో, పీరియడ్స్ రావట్లేదా? అందుకని ఇంకా అమ్మకి డౌట్ వచ్చి ఒకసారి నాకు డౌట్ వచ్చిందండి, ఏంది పాప మెత్త ఉంది, ఏంది
కాలేజీకి కూడా వెళ్ళట్లేదు, హెల్త్ బాగాలేదు అయిందని ఒకసారి టెస్ట్ చేయించడానికి తీసుకెళ్తే హాస్పిటల్కి పాప ప్రెగ్నెన్సీ అని చెప్పారు. మేడం వినడానికి అసలు చాలా పెయిన్ఫుల్ మేడం. అసలు తట్టుకోలేక నేను కూడా నా వల్ల ఎమోషన్ని ఆపుకోలేకపోతున్నాను సార్. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి దగ్గర స్వేచ్ఛ ఉంటుంది, ఎవరి దగ్గర సెక్యూర్ ఉంటుందో చెప్పండి సార్. నాకు ఫస్ట్ వన్ నాన్న అని పిలిచే ఒక పిలుపు దగ్గరే సెక్యూర్ లేదంటే ఇంకా అమ్మాయి బయట పోయి అసలు ఇంకేం సాధించగలుగుతారు మేడం? తండ్రి యారు రాక్షసుడా అమ్మా, నాకు అర్థమైతే లేదు. అయినా మీరు ఇంత సైలెంట్గా ఎందుకు కూరుకున్నారమ్మా? కొంచెం ఆలోచించాలి కదా, ఏంటిది అసలు? ఆలోచించినవండి, నిలదీసి అడిగినాం. ఏదైనా చెప్తే బయటికి చెప్తే మిమ్మల్ని చంపేస్తాం అది ఇదని బెదిరిస్తుండ్రు. ఏ తోడు లేదు, ఒంటరిగా బతుకుతున్నాం. మేడం మీరు ఎమోషనల్ అయితే ఎలా చెప్పండి? అంటే సార్ నేను నిరంతరం కూడా ఎంతోమంది చైల్డ్ మీద కావచ్చు, అసలు ఆడపిల్లల మీద అంటే యుక్త వయసు వచ్చినా కావచ్చు, టీనేజర్స్ మీద కావచ్చు, నిత్యం ఇవే కేసెస్ సార్. అసలు ఎలా సెక్యూర్ చేసుకోగలుగుతాం అంటే నేనేమంటున్నా అంటే బయట పోతే జరుగుతున్నాయి, ఏ రేప్ కేసెస్ జరుగుతున్నాయి అంటే సరే సార్, ఇంట్లో ఉండే తండ్రి కూడా ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేశాడంటే నా వల్ల కావట్లేదు. ఆయన తండ్రి స్థానాన్ని మర్చిపోయాడండి. ఆ స్థానం మర్చిపోయాడు. నా కూతురు కాదు కదా అని చెప్పి తను చేసే పద్ధతి అలా ఉంది. కానీ ఇది చాలా డేంజర్ విషయం అమ్మా. ఇలాంటి కఠినమైన ఇంత ఘోరమైన విషయానికి మీరు మనసులో పెట్టుకోవడం కరెక్ట్ కాదు. అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందంటే చిన్న విషయం కాదు కదా. ఒక తండ్రి స్థానంలో ఉండి అలాంటి పని చేశాడంటే అది ఎంత ఘోరమైన విషయం చెప్పండి. ఇలాంటి వాళ్ళని సమాజంలోకి తీసుకొచ్చి ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా చూడాలని మీరు డేర్ స్టెప్ వేశారమ్మా. ఇక్కడికి ఖచ్చితంగా చెప్పాలని వచ్చాను. మా బతుకులు అన్నీ ఎట్లాగా పోయినాయి. ఇంకా వేరే వాళ్ళన్నా ఇలాంటి వాళ్ళకి మోసపోకోకుండా నమ్మకోకుండా ఉండాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు సార్. అమ్మా దీని మీద అయితే చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామ్మా. నేనైతే చాలా సీరియస్ ఉన్నా. మీకు ఖచ్చితంగా న్యాయం, మీతో పాటు నేను పోలీస్ స్టేషన్ వస్తా, మీతో పాటు నేను కంప్లైంట్ దగ్గర నుంచి చేయిస్తా అమ్మా. ఎఫ్ఐఆర్ ఎలా చేద్దాం, ఆ రాక్షసుడి మీద ఎంత కఠినమైన సెక్షన్ ఎఫ్ఐఆర్లు పడతాం అంత కఠినంగా వేసి మీకు చట్టపరంగా న్యాయం వచ్చేటట్టు చేస్తామమ్మా. అలాంటి వాడు మరి దూరం అయితే మరి మీ ఫినాన్షియల్ కండిషన్ మరి మీరు బతకగలుగుతామండి. అలా బతకగలుగుతాం. నేను నా కూతురే అన్యాయం అయింది కాకోకుండా సమాజంలో ఎంతో మంది ఆడవాళ్ళు ఉన్నారు. ఒక డేర్ స్టెప్ తీసుకున్నారు. నా చేతులేసి నమస్కరిస్తున్నాను. మీ స్టెప్ తీసుకున్నారు. మీలాంటి వాళ్ళు చాలా మంది సఫర్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా బయటికి రావాలి. నిర్భయంగా పోలీసులు ఉన్నారు, మనకి వ్యవస్థ ఉన్నది, మనకు చట్టం ఉన్నది. దీని మీద ఖచ్చితంగా మీరు బయటకు వచ్చారు, యాక్షన్ తీసుకుంటారండి. దీని మీద మీతో పాటు మీరు ఉండే ఏరియా పోలీస్ నేను వస్తామ్మా. నేను ముందుండి ఒక ఆడపిల్లకి న్యాయం చేపిస్తాను. నిజం చెప్తున్నాను. అతను ఎక్కడ ఉంటాడు? అతను ఇక్కడ ఇదివరకు ఎక్కడ హైదరాబాద్ అటు ఎటుండో తెలియదు. ఇప్పుడు రీసెంట్ గా మా దగ్గరకు వచ్చి ఉంటుండండి. మంచిగా చూసుకుంటా, మంచిగా ఉంటా, ఫ్యామిలీ లాగా అని తోడుగా ఉంటాను. 10 years నుంచి మీరు కలిసి ఉండట్లేదా? సపరేట్ ఉంటున్నారా? ఎట్లా నాకు అర్థమైతలేదు. కలిసే ఉంటున్నాం సార్ 10 years నుండి. 10 years బిఫోర్ సార్ అతను ఎక్కడ ఉండేవాడు, ఏం చేసేవాడు, ఇంత కూడా తెలుసుకోకుండా ఒక స్టెప్ వేసేసాను. 10 ఏళ్ల నుంచి అయితే వీళ్ళతోనే ఉంటున్నాడు. మాతోనే ఉంటుండు, మంచి చెడులు అన్ని చూసుకుంటుండు, బాగుంటుండు. కాకపోతే ఆయనకి ఎందుకు బుద్ధి పుట్టిందో నాకు తెలియదు. నా కూతురు మీద కన్నేసి అంటే తాగిన తర్వాత అసలు తల్లెవరు, కూతురెవరు, భార్య ఎవరు తెలుసుకోలేని సిచ్యువేషన్స్ లో పోతున్నారు ఈ రోజు జనాలు. తాగితే ఏముంది సార్, వాళ్ళకి ఏం గుర్తుండట్లేదు. అప్పుడు తల్లి కూతురు అనేది పక్కన చూడట్లేదు. ఇంకా చూసే కళ్ళల్లో అదేమంటారు, ఆ తాగిన మైకంలో కూడా ఏం చేస్తున్నాను నేను, అది నా కూతురా, నా భార్య, అది మర్చిపోతున్నాడు. పశువుగా మారిపోతున్నారు. ఇదివరకు మేము ఇద్దరం బయటకు వెళ్ళి షాపింగ్ అట్లా వెళ్ళినా కూడా నాతో వచ్చేవాడు సార్. ఇప్పుడు పాపను ఇంట్లో పెట్టిపోతుంటే నాకు హెల్త్ బాగాలేదులే, నేను ఉంటాలే అని పాపకు తోడుగా ఉండి ఇట్లా ఇది పాప మీద చెప్పేసి ఇంట్లో పాప కోసం ఉండిపోయేవాడు. ఇది అక్రమ సంబంధంగా ఉండేది నాకు తెలియదు. తర్వాత అబ్జర్వ్ చేశాక తెలిసింది, తను నాకు దూరం అవుతుండే తనకి దగ్గర అవ్వడానికి ట్రై. ఇంట్లోనే ఇలాంటివి జరుగుతున్నాయంటే కన్నా తండ్రిని నమ్మకుంటే ఇంకెవరు నమ్మలేం సార్ ఎవరిని. అంటే మీతో బాగుండట్లేదు, ఇంకా బాగుండట్లేదండి. కొంచెం నన్ను కొట్టడం అలాంటివి చేయటం, పాపను బెదిరియటం, మీ మమ్మీకి చెప్తే నిన్ను చంపేస్తా అంటాం, అలాంటివి జరుగుతున్నాయి. అతని పేరేందమ్మా అసలు? కృష్ణ అండి. ఎక్కడమ్మా, ఎక్కడ ఉంటాడు అతను? ఇక్కడ మా దగ్గరే ఉంటుండండి, ఖమ్మంలోనే. తీసుకొచ్చారా అతనికి? అవునా, తెచ్చారా?
పిలిపిద్దామమ్మా. అంటే ఈ విషయం ఇక్కడ ఇలాంటి ప్రోగ్రామ్ ఉందని తీసుకొచ్చారా లేకుంటే? లేదండి, మామూలుగా మనం ఇక్కడ బయటకు వెళ్దాం, షాపింగ్కి వెళ్దాం అని చెప్పలేదు మీరేంటి? ఓకే ఓకే ఓకే. చెప్తే రాడు కదా మేడం, చెప్పకోకుండా తీసుకొచ్చును. నేను నా పాప ధైర్యం చేసి ఇక్కడ తీసుకొచ్చును. బయట కూర్చున్నాడు, ఒకసారి పిలిపియండి మీరు. పిలిపిద్దాం సార్. మరి కృష్ణని పిలుస్తాము. మేడం మిగతా వివరం ఏంటో అసలు ఆ కృష్ణ వచ్చినా కానీ మరిన్ని విషయాలు బయటకు వస్తాయి. బాబు కృష్ణ, కృష్ణ మీరేనా అండి? ఏంది ఇది? ఎక్కడ తీసుకొచ్చినావు? ఎవరు వీళ్ళంతా? కూర్చో చెప్తా, కొద్దిసేపు ఆగు. ఎవరు వీళ్ళంతా? తెలుస్తుంది మేము ఎవరమో. ఆమె ఎవరు? నా భార్య. మీ భార్యనేనా? భార్య. పక్కకున్నది ఎవరు? గుర్తుంది. వాళ్ళ కూతురు. చూసినారా మేడం, వాళ్ళ కూతురు సార్. వాళ్ళ కూతురా? వాళ్ళ కూతురు. సో యాక్సెప్ట్ చేయలేదు ఆయన. చేయట్లేడు. నీ కూతురు కాదా? నా కూతురు కాదు. అంటే నీ భార్య వాళ్ళ కూతురు నీ కూతురు కాదా? రెండో పెళ్లి తెలిసే చేసుకున్నావు కదా? తెలిసే చేసుకో. కూతురు ఉన్నదే చేసుకున్నావు కదా, తెలుసు కదా? అవును. మరి ఇదేంది వాళ్ళ కూతురు అంటున్నావు? మన కూతురు అని చెప్పు. నాకు పుట్టలే కదా. నీకు చెప్పే కదా నేను చేసుకుంది. నాకు 9 years పాప ఉన్నదంటే నేను తండ్రిలాగా చూసుకుంటా. అన్న మాట్లాడుకున్న తర్వాతే కదా అయ్యా పెళ్లి చేసుకుంది. మళ్ళీ నా కూతురు కాదు ఎవరికో పుట్టింది. పెళ్లి చేసుకుని భార్య భర్తలు అయ్యాకే కదా ఆమె పిల్లలు నీ కూడా పిల్లలు అవుతారు. ఆ బాధ్యత తీసుకున్నాకే కదా నువ్వు పెళ్లి చేసుకుంది. చెప్పండి ఏమైంది? ఎందుకు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు మా దగ్గరికి? నాకు తెలియదు, ఆమె తీసుకొచ్చింది. నాకు ఇక్కడ తీసుకుపోదామని చెప్తే నాకు ఇది తెలియదు. ఇది ఏంటి అసలు? నువ్వుగా విషయం చెప్తావా లేకపోతే చెప్పిపియమంటావా మమ్మల్ని? నిజాలు ఆషామాషి అనుకుంటున్నావా? నువ్వు చేసిన పని ఏందో తెలుసా? ఎంత పాపిష్టి పని చేస్తారు తెలుసా మీరు? కన్న కూతురు కనకపోయినా కూడా ఒక కూతురు వయసు లాంటిది ఆమె. మీరు ఏం చేస్తారో అర్థమవుతుందా మీకు? ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి ఎట్లా మనసు వచ్చింది మీకు? చెప్తారా మీరు? మామూలు చెప్పమంటారా? ఏమయ్యా తాగేసి వచ్చావా? తాగలేదు మేడం. స్మెల్ ఇక్కడ దాకా వస్తుంది. వస్తుంది, వాసన వస్తుంది ఇక్కడ వరకు. ఈ రోజు ఇదే పని ఉన్నట్టుంది మేడం. అదే అర్థం కావట్లేదు. ఎందుకు తాగుతున్నారు? మంచిగా ఉండేటోళ్ళు కదా. 2 years నుంచి ఎందుకు తాగుతున్నారు? ప్రాబ్లమ్స్. ఏం ప్రాబ్లము? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఏం మెంటల్ టెన్షన్ ఉంది? ఫ్యామిలీ ప్రాబ్లం ఉంటే ఫ్యామిలీలోనే అప్లై చేయాలా? అమ్మాయికి ఏం చేస్తారు మీరు? 2 months నుంచి ఏదో ప్రాబ్లం ఉందంట అమ్మాయికి, తెలుసా? మైండ్ ప్లేస్ లోనే ఉందా లేకుంటే జారిందా కిందికి? మాట్లాడు బాబు, ఏం మాట్లాడవు కూర్చొని. చేసిందో చేసేసుకో చూస్తున్నాడు మేడం. చెప్పండి అమ్మా, అడగండి. మా నోటి నుంచి ఆ పాపిష్టి మాటలు చెప్పాము, మీరు అడగండి. నువ్వేం చేసినావో నీకు తెలియదా? నువ్వు చేసిన పనికి నిన్ను చంపి నరికి అసలు బొంద పెట్టాలి. అసలు పాపను ఏం చేసినావు? నీ వల్ల ప్రెగ్నెన్సీ అయింది తెలుసా? తెలుసా ఆ విషయం? తెలుసా మీకు? అయ్యా పైకి చూడు, కిందని చూస్తున్నావు, కిందని లెక్క పెడుతున్నావు. అటు చూడు, వినాటిను చేసిందంతా చేసి కిందికి చూస్తున్నావా? నేనేదో తాగిన మైకంలో అట్లా జరిగిపోయింది. దానికి ఇప్పుడు ఇంత పెద్ద రాదంతం అవసరం? తాగితే నేనైతే నీకు తెలియదా? అంటే 2 సంవత్సరాల నుంచి తాక్కుంటూనే ఉన్నాను ఇప్పటిదాకా. తాగినప్పుడే అట్లా నేను ఆ మైకంలో నేను ఆ తప్పు జరిగింది. తప్పు జరిగిందా? బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? అంటే తాగిన మైకంలోనే తప్పు చేస్తున్నావు, తాగిన మైకంలోనే అమ్మాయిని బెదిరిస్తున్నావా? ఇలాంటి వాళ్ళని జైలు వేసి 3rd degree ఎక్కేయాలి మేడం. కరెక్ట్ సార్, కరెక్ట్. ఇలాంటి వాళ్ళు ఈ సొసైటీకి చీడ పురుగులు ఇలాంటి వాళ్ళు. మరి ఆయన ఆల్రెడీ తాగేస్తున్నాడు. మనం చెప్పింది ఏదో ఆయన బుర్రకి ఎక్కుతలేదు అసలు. పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళి తాగింది దిగిందాక తంతే అప్పుడు మాటలు వస్తాయి, బుర్ర చక్కగా పనిచేస్తుంది. ఏ బాబు, ఉరి శిక్షలు ఉన్నాయి, ఇలాంటి వాళ్ళ కోసం పెట్టాలి. ఇంత పాపిష్టి పని చేసే వాళ్ళ కోసం ఉండాలి. కాదయ్యా ఆల్రెడీ పెళ్లి చేసుకున్నావు కదా, ఆవిడ చక్కగానే ఉంది కదా, మళ్ళీ ఆ పిల్ల ఏం చేసింది నిన్ను? ఆ పిల్ల జోలికి ఏం చేయబోయినా? వాళ్ళిద్దరు కావాలి నాకు. ఇద్దరు కావాలా? ఏం మాట్లాడుతున్నావు బాబు నువ్వు? ఏ కాలంలో ఇట్లాంటి వాళ్ళని బాబు కూడా ఏందిరా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎక్కడ కూర్చొని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తాగింది దిగుతలేదు, మళ్ళీ లోపలికి వస్తున్నావు. అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుంటావా? మరి చూసుకుంటాం. చూసుకుంటావా? చేసుకుంటావా పెళ్లి అని అడిగితే చూసుకుంటా అంటున్నావు. నేను అడిగిన మేడం అట్లా అంటున్నా మేడం. కాదు గట్టిగా ఎక్కేసిందండి, ఎక్కేసింది మంచిగా. సార్ మీ ముందరే మాట్లాడుతున్నా, ఇంత బల్బు అసలు ఏమనుకోవాలి సార్ దీన్ని? అసలు బుద్ధి లేదు. ఇలాంటి వాళ్ళు తాగుబోతోళ్ళు రోజుకు చాలా మంది తాగి ఇలా తయారవుతున్నారు. డ్రగ్స్ కూడా తీసుకుంటావేంది? తాగితే ఇలా మాట్లాడండి, చాలా నీట్ గా మాట్లాడతారు. కరెక్టే. డ్రగ్స్ అది ప్యాంటు ఆ షర్ట్ చూస్తేనే తెలుస్తున్నది అసలు ఏం తొడుగుతున్నాడు ఏం లేదు, అసలు అర్థమైతలేదు తనకి. ఇలాంటి వాళ్ళకి పోలీసు వాళ్ళే కరెక్ట్. ఇలాంటి వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి. న్యాయ వ్యవస్థలో చాలా అంటే చాలా ఇలాంటి వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉన్నాయి మేడం. అంతకు ముందు కూడా అసలు కృష్ణ ఏం చేసేవాడమ్మా? మామూలుగా పని చేసేవాడు. పని పోయేవాడు. ఏం పని చేసేవాళ్ళు? సూతార్ పని. సూతార్ పని, మేస్త్రి పని. మేస్త్రి మేస్త్రి పనికి వెళ్ళేవాడు. మేస్త్రి పనికి వెళ్తే ఏంది బాబు నీకెక్కడ దొరికేది?
డ్రగ్స్ ఆడ దొరికేటివి. ఏడు దొరికేటివి నీకు? ఉంటారు కదా మేడం, ఫ్రెండ్స్ దోస్తులు వాళ్ళు ఉంటారు కదా. బయటకు వచ్చిన విషయం ఇక అడ్డం మీద Guess- కూర్చొని guess చేసిన. ఖాళీ గెస్ చేశారు, ఒక రాయి వేశారు సార్, అది నిజం. అది నిజం అయిపోయింది మేడం. ఇంకా తాగిన కదా అన్ని చెప్పేస్తాడు. ఇంకా డ్రగ్స్ వాడేటోళ్ళకే వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాదు మేడం. తాగిన వాళ్ళకి అంత నార్మల్ ఉంటుంది, కానీ డ్రగ్స్ వాడిన వాళ్ళకి ఇంకా విపరీతమైన క్రిమినల్ థాట్స్ వస్తాయి. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాదు. మన గవర్నమెంట్ ఎన్ని యాక్షన్స్ తీసుకుంటారు దీన్ని ఆపడానికి, కానీ అది ఎక్కడి నుంచో పుట్టుకొస్తున్నాయి. నేను ఒకసారి అడిగినా సార్ బట్టలు పిండుకుంటా, ఏందో దొరికింది ఏంటంటే అది నీకు తెలియదులే తెల్లపొడి అని చెప్పింది. తెల్లపొడి ఉన్నాయా ఇంట్లో ఉన్నాయా అమ్మా? ఒకసారి 2 సార్లు దొరికినాయి సార్. ఇది ఏంది కృష్ణ, ఏంటి నీ పాకెట్లో ఏందో ఉన్నాయి అంటే, ఇవి నీకు తెలియదులే నీకు. అది అంతా డ్రగ్స్ అంటారు అమ్మా. అలాంటి ఏదైనా కనిపిస్తే ఇంకోసారి పోలీసులకు కాల్ చేయండి, కంపల్సరీ నెంబర్ కాల్ పోలీసులకి చేయండి. ఇంటిమేట్ చేయాలమ్మా. ఇంట్లో ఏదైనా ఉంటే చూడండి, ఫస్ట్ వెతకండి, దొరికితే మాత్రం పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. పోయినారంటే ఇక్కడ బయటకు కూడా రాడిగా. NDPS యాక్ట్ ఉంటది, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ అనే యాక్ట్ ఉంటది, దాంతో లోపలికి వెళ్ళిపోతారు. అందుకే నా మందు తాగడం, దాని తర్వాత డ్రగ్స్ 2 కలుపుకొని ఆ మైకంలో వచ్చి ఈ చెత్త పనులు చేసుకుంటూ కూర్చున్నావా? చెప్పండి బాబు, మాట్లాడండి. అంతా ఆమె వేళ జరిగింది సార్. ఆమె ఏం ఆమె చేసింది ఏం బాబు? చేసింది? నేను తాగిన మత్తులో వచ్చినప్పుడు కొంచెం ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఆమె దగ్గరికి పోతే తిట్టడము, నిన్ను తిడుతుండే. మీ ఆవిడ మీద ప్రేమతో ఆమె దగ్గరికి పోతే ఆమె రానిలేదు, రానివ్వలేదు. మిమ్మల్ని రానివ్వలేదు అనేసి కూతురు దగ్గరికి వెళ్తారా? అట్లా వెళ్తారా మేడం? ఏమో ఆమె ప్రాబ్లం ఏమున్నదో, రానియాలంటే ఎప్పటికెట్లా రానిస్తారు? ఆమె ప్రాబ్లం ఏమున్నదో? 2 సంవత్సరాల నుంచి అదే ప్రాబ్లం లో ఉంటదా సార్? 2 సంవత్సరాల నుంచి అదే ప్రాబ్లం లో ఉంటదా? ఇంకా ఏమో మరి, ఒక్కసారి వద్దంటే అర్థం చేసుకోవాలి కదా ఆడదాన్ని. ఏ భార్య అయినా నువ్వేదో సంపాదించి చక్కగా తీసుకొని వచ్చి ఆమెకి ఏం కావాలంటే అది కొనిపెట్టి ప్రేమగా చూసుకుంటే సరే అని ఆమె కూడా ప్రేమగా ఉంటదేమో. కానీ నువ్వు రోజు తాగొచ్చి రా అని పిలిస్తే వచ్చేస్తారా? పాపం చూడు ఎంత అమాయకంగా కూర్చున్నది, ఏం మాట్లాడాలో అర్థమైతలేదు ఆమెకి, ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమైతలేదు. ఆమెతోనూ అలాంటి పని చేసినాం. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి ఎలాంటి న్యాయం మీకు కావాలి. మీరు మేజర్ కాబట్టి మీరు చెప్పండి, మనం ఆ విధంగానే పోదాం. నాకైతే ఖచ్చితంగా ఇలాంటి ఓనికి జైలు శిక్ష పడేటట్టు నేను చేస్తాను. ఆయన అయితే ఇంకా మాతోటి ఉండొద్దు. వద్దు, మీకు ఆయన వద్దు. ఆయన ఇంకా మాకు ఎప్పటికీ కనిపించొద్దు. అండ్ అలాగే మా అమ్మకి ఏమన్నా సపోర్టింగ్ సిస్టమ్ ఏమన్నా కావాలి అమ్మకి. ఎందుకంటే మీరు బ్రతికే దానికి ఏదైనా సోర్స్ చూపిమంటున్నారు. అతను మాకు సరే ససేమి రావద్దు అని. ఆ పాప మాటలు వింటుంటే అసలు నిజంగా ఎంతగా బాధపడిందో అర్థమైపోతుంది. అసలు అవన్నీ భరించి 4 గోడల మధ్య 2 సంవత్సరాల నుంచి అండి, నరకం. 2 సంవత్సరాల నుంచి భరించి పాప మాట్లాడడానికి కూడా రావట్లేదు ఆ అమ్మాయికి. అబ్యూస్ అండి ఇది. ఆ వయసులో ఎంత యాక్టివ్ గా ఉండాలండి అసలు. ఆ డైరెక్ట్ పాప అక్కడ అమ్మకి సెక్షువల్ అబ్యూస్ చేస్తుండే, అమ్మాయికి సెక్షువల్ అబ్యూస్ చేస్తున్నాడు. అదే కదా. అసలు నువ్వు మనిషి జంతువు నాకు అర్థమైతలేదు. అసలు ఇప్పటికి కన్ఫ్యూజన్ ఉన్నా, మనిషి రూపంలో ఉన్న జంతువు అనుకుంటా అంతే. లేదు సార్, ఇప్పుడు నేను నచ్చకపోతే 4 గోడల మధ్యలో వదిలేయాలి, కానీ ఇట్లా తీసుకొచ్చి ఇట్లా టీవీలలో నువ్వు చేసిన దానికి మేమిద్దరమే బలవుతున్నాం కదా. నచ్చకపోతే వదిలేయాలి. కానీ ఇదేంటి సార్, ఇది అంతా ఇది మీ ముందర తీసుకొచ్చి కెమెరాలు పెట్టి రావాలండి, ఇలాంటి బయటకు రావాలి. మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చీడ పురుగులు, ఇలాంటి చూస్తే వాళ్ళు కొంచెం అలర్ట్ అవుతారు, ఇలాంటి తప్పు చేయరు. ఆ ఉద్దేశంతోనే ఇలాంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. అయినా మీరు చేసింది ఒక ఏమంటారు, ఎంత పెద్ద క్రిమినల్ కథ కాదు ఇక్కడ నడుపుతుంది. భార్య భర్తల బంధుత్వాన్ని మీరు ఇక్కడ చాలా చండాలం చేసి పడేశారు. గోళీలాట అనుకుంటున్నాడు. అదే ఆట చూసుకుంటే సార్, ఇద్దరిని ఏంది అయింది. మళ్ళీ ఆ మాట అన్నావు అనుకో దవడాలు పగిలిపోతాయి. అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమైతుందా నీకు? ఎక్కింది దిగలేదు మేడం. ఇంకా అది డ్రగ్స్ అండి. బాగా గట్టి పట్టుకొని కూర్చుంది. నెత్తి మీద దెయ్యం ఉందా లేకపోతే ఇంకేమైనా ఉందా నీకు? అసలు ఆ పాపను చూస్తే జాలి అనిపిస్తలేదా నీకు? చిన్న పాప, కూతురు ఏజ్, నీ వయసు ఎక్కడ, ఆమె వయసు ఎక్కడ? ఆమెను ఏం ఉంచుకుంటాను ఏంది, ఎట్లే చెప్పబుద్ధి అవుతాను నీకు? అసలు చూసుకుంటా సార్, మంచిగా ఇద్దరిని మంచిగా. అరే మళ్ళీ అదే మాట అంటాడు, దబ్బడోలు పగలు కొట్టాలంటే. ఏం బాబు తిక్క తిక్కగుందా? కథలు పడుతున్నావా? దిగతలేదు, మత్తులో ఉంటుండు, అదే మత్తులో ఉన్నాడు సార్. ఇట్లాంటి వాళ్ళు సొసైటీకి ఏంది సార్ చీడ పురుగులు అవసరమా సార్? అవసరం లేరండి సార్. ఉన్న సెక్షన్స్ అన్ని కూడా అసలు ఈ డ్రగ్స్ ఎలా బయటకు వస్తున్నాయి, ఇంత పకడ్బందీగా ఉంటున్నా కూడా అయినా బయటకు వస్తున్నాయి. దాని మీద యాక్షన్స్. తర్వాత ఈ పాప కూతురు విషయంలో కూడా ఇలాంటి తప్పుదోవ పడుతున్న ఇలాంటి మనుషులకి, ఇలాంటి మృగాలకి ఉన్న సెక్షన్స్, వీళ్ళ బారి నుంచి ఇలాంటి ఒంటరి మహిళలు ఎలా ఉండాలి అనే వాటి గురించి కాస్త తెలియజేయండి సార్. ఇప్పుడు మనం చూస్తే రీసెంట్లీ సొసైటీలో డ్రగ్స్ కేసెస్ చాలా వస్తున్నాయండి. చెప్పకూడదు కానీ రీసెంట్లీ ప్రముఖ హీరోయిన్లు కూడా కొంతమంది డ్రగ్స్ విషయంలో పట్టుబడ్డారు. పోలీసెస్ కానీ గవర్నమెంట్ కానీ ఇలాంటి వాటి మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటుంది. చాలా సెక్షన్స్ కూడా వచ్చినాయండి.
నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ అని స్పెషల్ యాక్ట్ ఉంది దీనికోసం. యాక్ట్ ద్వారా మన దగ్గర ఒక 10 grams కానీ గాంజా కానీ డ్రగ్స్ కానీ ఏది దొరికినా కూడా డైరెక్ట్ 3 నెలల జైలు ఉందండి. అలాంటి ప్రొవిజన్స్, స్ట్రిక్ట్ ప్రొవిజన్స్ ఉన్నాయి. పెద్ద యాక్ట్ అండి అది, NDPS యాక్ట్. కానీ ఒకటి నాకు భార్య రోజు చూస్తుంది తెల్లపొడి అంటుంది. ఒక్కసారి అన్న డౌట్ రాలేదా? ఆ టైంలో మీరు ఒక్క ఫోన్ పోలీసు వాళ్ళకి చెప్తే జైల్లో కూర్చున్నట్టు సపోర్ట్ కూడా ఎవరు రారండి. ఇలాంటి దానికి గవర్నమెంట్ కూడా ఇలాంటి వాళ్ళని డైరెక్ట్ జైల్లోనే వేస్తుంది. ఇలాంటి వాళ్ళకి స్పెషల్ రిహాబిలేషన్స్ ఉంటాయి, వాటిలో వేస్తుంది. అవన్నీ మర్చిపోవాలని రిహాబిలేషన్ సెంటర్స్ ఉంటాయి, వాటిలో వేస్తారు. ఇంకా మీ ఇద్దరి మీద జరిగేది ఒక సెక్షువల్ అబ్యూస్. మీరు ఇద్దరు ఎందుకు వాటిని ఇంకా అనుభవిస్తూ ఉన్నారు? ఎందుకు సహనం చేస్తున్నారు? ఇంకా కొంచెం ఇప్పుడైనా కొంచెం హ్యాపీగా ఉన్నా. మీరు మా దగ్గరకు వచ్చేసి ఇక్కడ మీరు కొంచెం బయట మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పారని మాకు అర్థమైంది. ఇలాంటి వాళ్ళు ఉండే ప్లేస్ జైలు అండి, సొసైటీ కాదు. అందుకే సార్ ఇలాంటి వాళ్ళకు శిక్ష పడేలాగా చేయాలని మేము ముందుకు వచ్చినాం. వాళ్ళు కూడా అదే కోరుతున్నారు సార్. ఏ సెక్షన్ మంచిగా చూసుకుంటా సార్, మంచిగా చూసుకుంటా చెప్పి క్షమించుడా. మీ భార్యని అడగండి, మీ కూతుర్ని అడగండి. వాళ్ళు క్షమించారంటే క్షమించొద్దు సార్, శిక్ష పడాలి. ఇలాంటి వాళ్ళు సమాజానికి చీడ పురుగుల్లాగా తయారవుతారు. ఒకళ్ళని వదిలిపెడితే అందరూ. అయితేనేమో చూసుకుంటా, లేకుంటే క్షమించండి. ఒకసారి అవకాశం ఇచ్చి చూడొచ్చు. ఇంక ఇందులో అవకాశం నువ్వు చేసింది చిన్న పని కాదు. ఏం అవకాశం ఇవ్వాలి మీకు? ఏం చేస్తారు? అవకాశం ఇస్తే మీరు ఏం చేస్తారు? ఇంత ముందులా కాకుండా మంచిగా చూసుకుంటా. ఏం చూసుకుంటారు? లేకుంటే నేను ఉండలేను. ఎందుకంటే నాకు తాగినప్పుడు కోరికలు ఎక్కువ వస్తాయి. మాట్లాడుతున్నాడు సార్. తాగినప్పుడు కోరికల కోసమే భార్యనా? తట్టుకోలేక అట్లా. సార్ అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అంటే ఆయన చూడండి ఎలా మాట్లాడుతున్నారు. ఎలాంటి రాంగ్ఫుల్ వర్డ్స్ వస్తున్నాయి నోటి కంటే, అది నేను ఈ వీడియో ముందు చెప్పలేను. ఖరాబ్ కాదు, కామం పెరిగిపోయింది. సరే వాళ్ళని బాగా చూసుకుంటా సార్. వాళ్ళు లేకుండా నేను ఉండలేను. వాళ్ళు లేకుండా నువ్వు ఉండలేవు, ఇది మంచిగానే ఉంది మాట. కానీ వాళ్ళతో ఉండి నువ్వు చేసే పనులేంటి? ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? అసలు డ్రగ్స్ మాయలో పడి, ఆ తాగుడు మైకంలో పడి నువ్వు చేసేది నీకు అర్థమవుతుందా? అసలు నీ మైండ్ లెక్కనే ఉందా? నాకు ఆ సిచ్యువేషన్ లో కావాలి సార్ అది. అరే కావాలంటే నువ్వు పెళ్లి చేసుకున్నావు, నీ భార్య దగ్గర పోవాలి, కానీ నువ్వు కూతురు దగ్గర ఎట్లా పోతావు? భార్య వద్దంటుంది సార్, అదే కదా ప్రాబ్లం. ఏందమ్మా ఏం చెప్తున్నావు? వద్దంటేనే కదా నాకు తాగి వచ్చి చికాకు పెడతాడు సార్. ఇంట్లో వయసు పిల్ల ఉంది, వద్దన్నా కూడా చూడాలి కదా మీరు. చూడు తల్లి ఎట్లా ఆలోచిస్తుంది. ఇప్పుడు కూతురు ఉన్నది, కన్నా కూతురు ఇంట్లో ఉన్నది, ఆమె ముందు ఇలాంటి పనులు చేస్తే ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అని తను ఆలోచిస్తుంటే నువ్వేమో వెనక నుంచి ఇలాంటి పనులు చేస్తున్నావు. అది కాదు, అసలు పెళ్లి చేసుకుంది నువ్వు దానికోసమేనా? అదేనే ఇంకా కోరికలు ఉంటాయి కదా కామన్ గా. ఇప్పుడు తాగినప్పుడు ఇంకా కోరికలు ఎక్కువ వస్తాయి, తట్టుకోలేక నేను. బాబు అది నువ్వు నీ భార్య మనసును గెలుచుకొని నువ్వు అలా ఉండాలి. ఏంటిది ఈ పనులేంటి? కదా ఒప్పుకుంటలేదంటే ఇక రోజు పొడుగు తప్పుకోకుండానే ఉంటుందా ఏంటి? 2 సంవత్సరాల నుంచి చెప్పుకోకుండా ఉందని చెప్పి కూతురు దగ్గరికి వెళ్తారు ఎవరైనా? ఏదో తాగిన మైకంలో అలా జరిగిపోయింది. ఏదో అనడానికి, మైకంలో అనడానికి నువ్వు చేసిన చిన్న పని కాదు. వాళ్ళిద్దరు పోలీస్ స్టేషన్ వెళ్ళి మీ మీద కంప్లైంట్ ఇచ్చేటట్టు నేను చేస్తా, మీ మీద యాక్షన్ అయ్యేటట్టు నేను ఖచ్చితంగా చూస్తా. ఆ పిల్లకి న్యాయం జరిగేటట్టు చూస్తాను. ఇదంతా కాదు, నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవా చెప్పు. నువ్వు నాకు కావాలి. ఎంత ఏంది? నిన్ను ఒప్పుకుంటే మా ఇద్దరం చంపేసి వెళ్ళిపోదు కానీ మళ్ళీ నేను ఎవరిని చంపన్నా. ఇప్పుడు నువ్వేమంటున్నావు అది నాకు అది చెప్పు. ఇస్తారండి మా అమ్మని, నన్ను చంపేస్తా. వాళ్ళకి సెక్యూర్ లేదని భయపడుతున్నారు సార్. మేము ఉండలేము సార్. నాకైతే కావాలి మేడం. ఏంది కావాలి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది కావాలి, ఇది కావాలి. ఇప్పుడు ఎంత కెమెరాలో పెట్టి ఇప్పుడు టీవీలో చూపిస్తే ఇప్పుడు నాకు ఇంక వేరే పెళ్లి అవుతుందా? ఇంకా పెళ్లి ఈ వయసులో పెళ్లి చేసుకుంటావా? ఇంకా అసలు నువ్వు భలే ట్విస్ట్ మీద ట్విస్ట్లు ఇస్తున్నావుగా. ఓసారి తాగుడు అంటాడు, ఓసారి డ్రగ్స్ అంటాడు, నాకు 2 కావాలంటాడు, ఆమె నాకు 3 వస్తే ఆమె నాకు కావాలి మేడం అంటాడు. ఏం మాట్లాడుతున్నావు? ఇవన్నీ కాదనేసి ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తే నాకు ఇంకే పెళ్లి ఎట్లయితుంది మేడం అంటున్నాడు. అందుకే జైల్లో వేసి పెళ్లి చేద్దాం మేడం. ఖచ్చితంగా సార్. ఇతను మాత్రం హానికరం. ఖచ్చితంగా నేను పర్సనల్ గా తీసుకుంటాను. నేను ఈ కేసు ఏం కేసెస్ ఉన్నాయి అది పెట్టేసి అసలు మనమే మేడం ముందు వీళ్ళకి చాలా పర్సనల్ గా తీసుకుంటాను. చాలా పర్సనల్ గా తీసుకుంటామా, మీరు భయపడే అవసరం లేదండి. ఖచ్చితంగా మీరు భయపడాల్సిన అవసరం లేదమ్మా. మీకు మేము ఉన్నాము. అతన్ని మీరు 2 ఏళ్ళు ఎగారంటే నిజంగా మీ బాధ ఏంటో మాకు చాలా అర్థమైంది. ఎందుకంటే అసలు అతను ఏం మాట్లాడుతున్నాడో అంత తెలియకుండా మాట్లాడుతున్నాడు. విచక్షణ కోల్పోయి ఉన్నాడు. అతనికి మాత్రం శిక్ష పడి తీరాల్సిందే. రిహాబ్లో వేస్తారో ఆయనకి గుర్తు తెస్తారో కానీ ఇప్పుడు మాత్రం తనకి మాత్రం తగిన శిక్ష పడాలి సార్. మేడం నాకు వాళ్ళిద్దరు కావాలి మేడం. ఏం మాట్లాడుతున్నావు? పద్దాక ఇందాక నుంచి చూస్తున్నా. అంటే ఆమె కావాలంటారు. ఎవరి దగ్గర మాట్లాడుతున్నావు? వాళ్ళు లేకుండా ఉండేది మేడం. కత్తలు ఇందాక నుంచి మనుషులకి చూసావా నీ వాళ్ళు ఇదంతా. వీళ్ళెవరు కూడా నాకు తెలియదు. ఇక్కడ తీసుకొచ్చి నన్ను బదనాం చేసినావు.
నా ఇజ్జత్ మొత్తం పోయిన కెమెరాలు పెట్టించి నీ సంగతి నువ్వు ఇంటికి వస్తావు కదా, నీ సంగతి చెప్తా. నువ్వు వస్తావు, సాయంత్రం వస్తావు కదా. వస్తావు చెప్తాడు బాగానే చెప్తాడు. దిగిన దాకా అట్లాంటి మాటలు మాట్లాడుతుంటాడు, దిగిన తర్వాత అంత సీన్ లేదు వానికి. మీకు ఇప్పుడే సార్ ఏం సెక్షన్స్ ఎక్కడ ఎట్లా చేయాలి అనేది కూడా సార్ మీకు మొత్తం సరైన డైరెక్షన్స్ ఇస్తారు. మేడం ఆ అమ్మాయికి మీరు సరైన కౌన్సిలింగ్ ఇవ్వండి మేడం. ఎందుకంటే పాప టీనేజ్లో ఉండి అసలు చూడరానాటివి చూసింది, పడరానాటివి పడింది. ఆ అమ్మాయికి కొంచెం మీరు స్ట్రెంగ్త్ వచ్చేలాగా తనకు కూడా ఒక మాట చెప్పండి. అలాగే ఈ ఇద్దరు మహిళలకు కూడా ఇంకా ఫ్యూచర్లో వీళ్ళు ఎలా బ్రతకాలి, ఏం చేయాలనేది కూడా మనం ముగ్గురం ఆలోచించి వాళ్ళకి ఏదన్నా తగిన ఒక షాప్ పెట్టేయడమో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా మనం చేస్తాం సార్. డొమెస్టిక్ వైలెన్స్, సెక్షువల్ అబ్యూస్ మీ ఇద్దరి మీద జరిగింది. సో మీరిద్దరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా తన మీద యాక్షన్ అనేది జరుగుతుంది. మీ ఇద్దరితో పాటు నేను కూడా స్వయంగా వస్తాను. మనం అందరం కలిసి కంప్లైంట్ ఇచ్చి ఇలాంటి వాళ్ళ మీద ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తారు. ఇది ఒక ఎగ్జాంపుల్ కావేటట్టు ఖచ్చితంగా పర్సనల్ తీసుకొని మనము కంప్లైంట్ ఇచ్చి శిక్ష పడేటట్టు చేస్తాం. మీరు భయపడే అవసరం లేదు. చట్టం అంతా మీ ఫేవర్లోనే ఉంది. ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. న్యాయ వ్యవస్థ అలా స్ట్రాంగ్గా మారింది ఈ మధ్యలో. ఆడపిల్లలకి చాలా అంటే చాలా రైట్స్ వచ్చాయి ఇప్పుడు. అమ్మ నువ్వు కూడా టెన్షన్ పడకు, నీకేం చేయాలో 2 నెలలు కదా, నీకు టెన్షన్ పడే అవసరం లేదు. నెక్స్ట్ ఏం చేయాలో అది మేడం గారు చెప్పారు. ఏం టెన్షన్ పడకండి అమ్మా. ఇప్పటికైతే ఇంకా అతనిది అది ఏదో ఒకటి చేసేసి అతన్ని మాత్రం జైల్లో వేయాల్సిందే. ఖచ్చితంగా వేద్దాము, తనకు తగిన శిక్ష తనకు పడుతుంది. ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాలు మీరు ఆ బాధని ఎలా తట్టుకున్నారు, అది అసలు ఎలా మీకు చెప్పాలో కూడా మాకు అర్థం కావట్లేదు. నువ్వు మంచిగా ఇంకా చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టు, ఇదన్నీ మర్చిపో. మీకు కౌన్సిలింగ్స్ ఇది ఒక్కసారికి సరిపోదు, మీకు ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇస్తాము. మీరు ఈ బాధ నుంచి బయటికి రావాలి. మీరు కూడా ఇప్పుడు మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒక తోడు చూసుకొని అతను పెళ్లి చేసుకొని బాగుంటాడు అనుకున్నారు, అతడు మోసం చేశాడు. సరే ఇతనన్నా బాగుంటారని ఆశతో అనుకున్నారు, ఇది ఇలా జరిగింది. పర్వాలేదు, ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి ఒక విధంగా. అయితే అలాంటి చెత్తవాడి వల్ల మీ జీవితం నాశనం అవ్వకుండా ఉండాలి అంటే ఇంక ఇదంతా మీరు ముందు మైండ్ నుంచి తీసేసేయండి, హ్యాపీగా ఉండండి. మీకు మళ్ళీ మేము కౌన్సిలింగ్స్ ఇస్తాము. ఇది ఒక్కసారి కాదు, ఇంకో 2 సార్లు ఇస్తాము. అయితే ఇప్పుడు అసలు అమ్మాయి 2 నెలల ఇప్పుడు 2-3 months నుంచి రాలేదంటున్నారు. అమ్మాయి ప్రెగ్నెన్సీని ఏం చేయాలండి? అసలు ఆ అమ్మాయికే ఒక స్టేబుల్ లేదు అసలు. ఇలాంటి విషయాలలో ఏం చేయాలి, ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేస్తారండి. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ లో అమ్మాయి నిజంగానే ప్రెగ్నెంట్ ఉందా లేదా అనేది మొత్తము స్టేట్మెంట్ లో రాస్తారు. ఇద్దరు స్టేట్మెంట్లు తీసుకుంటారు. తనకు ఎలాంటి శిక్ష చేయాలో, ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలో తీసుకుంటారు. ఫస్ట్ తను జైలుకి వెళ్తాడు ఒక 3 months, ఎందుకంటే చేసింది చాలా పెద్ద క్రిమినల్ యాక్ట్ కాబట్టి. దాని తర్వాత ఆ ప్రెగ్నెన్సీ ఏం చేయాలో అనేది అప్పుడు వీళ్ళ మీదనే వదిలేస్తారు. ఎందుకంటే ఆడపిల్ల స్వచ్ఛత ఉన్నది, తనంతగా తాను అబోర్షన్ చేయించుకునే రైట్ ఆమెకు, మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా కూడా. సో తన ఆలోచన ప్రకారం జరుగుతుంది ఏ జరిగినా. అది మీరు ఆలోచించుకోండి, దాన్ని బట్టి తగిన సొల్యూషన్ మనం చేద్దామమ్మా. ఓకేనమ్మా, మీరు భయపడకండి, మేమున్నాం, మేమందరం ఉన్నాం. న్యాయ వ్యవస్థ ఉంది, పోలీసులు ఉన్నారు, అందరూ మీకు అండగా ఉంటారు. నమస్కారం.